ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 39ని పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఒక ముఖ్యమైన రహస్యాన్ని చెబుతున్నాడు. మన నిజమైన శత్రువు బయట ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు అని వివరిస్తున్నాడు. ఆ శత్రువే కోరిక. సంస్కృతంలో దీనిని కామము అంటారు. ఈ కోరిక ఎలాంటిదంటే అది జ్ఞానుల యొక్క నిత్యశత్రువట. అంటే ఎంత తెలివైన వారికైనా ఈ కోరిక అనేది ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ కోరిక అగ్నిలాంటిది. అగ్నిలో మనం నెయ్యి లేదా కట్టెలు వేస్తే అది ఆరిపోతుందా? లేదు కదా, ఇంకా పెద్దగా ప్రజ్వరిల్లుతుంది. అలాగే మనం ఒక కోరికను తీర్చుకుంటే అది అక్కడితో ఆగదు. దాని నుండి మరో 10 కొత్త కోరికలు పుట్టుకొస్తాయి. అది ఎప్పటికీ తృప్తి చెందని ఒక నిరంతర దాహనలాంటిది, ఒక ఆరని నిప్పులాంటిది. ఈ కోరిక అనే పొగ మన జ్ఞానాన్ని కప్పివేస్తుంది. మన ఆత్మ యొక్క సహజమైన వెలుగు జ్ఞానం. కాని నాకు అది కావాలి, ఇది కావాలి అనే కోరికలు ఒక పొగమంచులా ఆ జ్ఞానాన్ని కమ్మేస్తాయి. ఉదాహరణకు, మన ఆరోగ్యానికి ఏది మంచో మనకు తెలుసు, కాని రుచిగా ఉన్నది తినాలనే కోరిక మన జ్ఞానాన్ని పక్కకు నెట్టి మన చేత తప్పుడు పని చేయిస్తుంది. అదే కోరిక యొక్క ప్రభావం. మన జీవితంలో కూడా ఇది నిత్యం చూస్తాం. ఒక వస్తువు దొరికితే కొద్దిసేపు సంతోషంగా ఉంటుంది, కాని ఆ సంతోషం శాశ్వతం కాదు. వెంటనే మరో కొత్త వస్తువు మీదకు మనసు మళ్లుతుంది. ఈ కోరికల ప్రవాహంలో పడి మనసు ఎప్పుడూ అశాంతితోనే ఉంటుంది. అందుకే భగవానుడు దీనిని జ్ఞానికి కూడా శత్రువు అని గట్టిగా హెచ్చరించాడు. కాబట్టి మనం చెయ్యాల్సింది కోరికలను బలవంతంగా అణిచివేయడం కాదు, వాటి నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఒక నిరంతర అగ్ని అని తెలుసుకున్నప్పుడు దానికి ఆజ్యం పోయడం నెమ్మదిగా ఆపుతాం. మనసును భగవంతుని వైపు మళ్లించినప్పుడు ఈ లౌకికమైన కోరికలు వాటికవే బలహీనపడతాయి. అప్పుడు మన జ్ఞానం మీద కప్పిన పొగ తొలగిపోయి నిజమైన శాంతి, స్పష్టత లభిస్తాయి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.